6 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ పార్టీ కడుపు మంటతో చేస్తున్న కొన్ని కార్యక్రమాలను మనం చూస్తుంటే ముఖ్యంగా అసలు నిబద్ధత కానీ అసలు నిజాయితీ కానీ లేని ఒక పత్రిక వాళ్ళకు ఒకటి ఉంది, సాక్షి పత్రిక. అలాగే అబద్ధాలను అలవోకగా చెప్పగలిగిన ఛానల్ ఒకటి ఉంది, అది సాక్షి ఛానల్. వీళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగేడుపులు ఏడుస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది? సైకో జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు, అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి, ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలకు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగ దొంగ నరిచినట్టుంది. ఎంత దారుణం! నువ్వే కరెంటు బిల్లులు పెంచేశావు. 10 సార్లు పెంచారు, 1 సారి 2 సార్లు కాదు. కానీ ఈరోజు మీరు బయటకు వచ్చి కరెంటు బిల్లులు చాలా దారుణంగా పెరిగిపోయాయి, ప్రజలు ఏమైపోతున్నారు, ఇంకా పైగా ఆ పేపర్లో రాస్తారు ప్రజలు వణికిపోతున్నారట. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు యాక్చువల్గా 2014లో ఎంత తక్కువ కరెంటు ఎంత దారుణం అంటే 22.5 మిలియన్ల యూనిట్లు లోటుతో చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. అప్పచెప్పినటువంటి ఆ కరెంటుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మిగులు విద్యుత్తో ఈ జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది. మిగులు విద్యుత్తో చేతిలో పెడితే అది ఏంటి, అప్పుడు 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీలకు ఫ్రీ కరెంటు. అంటే ఎస్టీలు ఎవరు కూడా కరెంటు బిల్లే చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్టీలు కరెంటు బిల్లు చూడడం కాదు, ఆ బిల్లు పట్టుకొని వణికిపోయేవాళ్ళు. కరెంటు తీగలు పట్టుకుంటే కాదు, బిల్లు పట్టుకుంటేనే వాళ్ళకి షాక్ కొట్టేది. అసలు కరెంటు బిల్లు అంటే ఏంటో తెలియనటువంటి ఎస్టీ గూడాలు, ఎస్టీ పల్లెలు, హిల్టాప్ ఏరియాలు, గిరిశిఖర గ్రామాలు అందరూ కూడా కరెంటు బిల్లు వచ్చింది అంటే కరెంటు బిల్లు ఏమిటి అని ఆశ్చర్యంగా చూసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. 2 నెలలకి కరెంటు బిల్లు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలకు 250-300 బిల్లు వచ్చే వాళ్ళకి ప్రతి నెల 500-600, కొంతమందికి 1000 రూపాయలు కూడా వచ్చేది నెలకే. నిజంగా ప్రజలందరూ వణికిపోయారు. ఆ వణికిన తాలూకా ఈరోజు నిజస్వరూపమే. ఈరోజు మీరు 11 సీట్లతో పక్కన వచ్చారు. కనీసం ఒక్క వర్గం కానీ, ఒక్క వర్ణం కానీ, ఒక్క విలేజ్ కానీ పూర్తి స్థాయిలో మీకు అసలు మద్దతు ఇవ్వలేదు. ఎవరు ఆ 11 సీట్లు ఎలాగొచ్చాయంటే భగవంతుడికే తెలియాలి. ఏవో చిన్న చిన్న తప్పులు వాళ్ళు వచ్చి ఉండాలి. కానీ నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే 170 సీట్లు, 164 సీట్లు మీరు చేసినటువంటి పాపం వల్ల, మీరు చేసిన మోసాల వల్ల, మీరు చేసినటువంటి దౌర్జన్యాల వల్ల, మీరు చేసినటువంటి అక్రమ అరెస్టుల వల్ల, మీరు చేసిన హత్యల వల్ల, మీరు చేసినటువంటి దొంగ దస్తావేజుల వల్ల, మీరు చేసిన బెదిరింపుల వల్ల ఇవన్నీ కూడా ప్రజలు తట్టుకోలేక విసిగిపోయి వేసారి మాకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని పూర్తి నమ్మకంతో ఓట్లేసి 94% గెలిపిస్తే ఈరోజు 6 నెలలుగా సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు సిగ్గు లేకుండా అసలు మీకు అతనికంటే మతిపోయింది, మిగిలిన వాళ్ళకు కూడా మతి లేదా?
మీరే రేట్లు పెంచేసి మీరే మళ్ళీ ఎలా ధర్నా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు మతి లేదు. ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానంటాడు ఆయన. ఇదేంటి చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే ఆడుకోవడానికి వస్తా అన్నట్టుగా? అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి కదా. ప్రజలు మీకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా, మేమెందుకు ఇస్తాం? మేము ఎలా ఇస్తాం? మేము ఇస్తేనే వస్తాం అసెంబ్లీకి, లేకపోతే రామా? అదేం మాట్లాడండి? అసలు ఒక ముఖ్యమంత్రి చేసిన మనిషి మాట్లాడాల్సిన పక్తేనాది? మరి మీకు పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా ఉందా? ఎంపీలు ఎలా పంపిస్తున్నారు? ఇక్కడ మీరు ఎందుకు రారు? ఓకే, మీరు మరి కౌన్సిల్కి ఎలా పంపిస్తున్నారు మనుషుల్ని? కౌన్సిల్లో మీకు 30 మంది ఉన్నారు కాబట్టి పంపిస్తాం. అక్కడ ఎందుకంటే అడ్డగోలుగా అరవచ్చు, అడ్డగోలుగా మీదన పడి తిట్టొచ్చు అని. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీరు అడ్డగోలుగా తిట్టడాలు, అడ్డగోలుగా మాట్లాడాలు కుదరవు. మీరు అసెంబ్లీలో 11 మంది. అసెంబ్లీ అంటే మా ఉద్దేశంలో అది దేవాలయం. ఆ దేవాలయంలో బూతులు మాట్లాడకూడదు. ఖచ్చితంగా మనుషులు అక్కడ అందరి ప్రజలు తాలూకా కష్టకాలం మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రజలందరూ కూడా 94% మమ్మల్ని గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని అక్కడ ఉంచారు. మీరు 11 మంది గెలిచారు. మీకు రావడానికి ధైర్యం లేదు, మాట్లాడడానికి ధైర్యం లేదు. 10 మంది వెనక్కుంటేనే రాగలవు నువ్వు. 11 మంది మీరు గెలిచారు, 10 మందిని ఆ 10 మంది వెనక్కున్నారు, కానీ ఆ 10 మందితో బయటకు రాలేవు. గత 5 సంవత్సరాల్లో నీ అదృష్టం బాగుండో మా దరిద్రమో మా దురదృష్టమో కరోనా వచ్చింది. కరోనా పేరు చెప్పుకొని 3 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నావు. మిగిలిన 2 సంవత్సరాలు ఎక్కడికైనా వచ్చి పలకరించావా? కనీసం కరోనాలో చనిపోయిన వాళ్ళని ఒక్కరైనా పలకరించారా? అది తగునదిరమ్మా అనుకొని ఎక్కడైనా ఒకరికి ఒంట్లో బాగోపోతే ఈ 6 నెలలు బయటకు వచ్చి పలకరించడం అంట. సిగ్గనిపించట్లే మీకు? కరోనాల సమయంలో వేలాది మంది చనిపోయారు, చాలామంది నిరాశ్రయులైపోయారు, ఎన్నో ఉపద్రవాలు వచ్చాయి. మీరు వచ్చినప్పుడు వరదలు వచ్చాయి, చాలా సునామీలు వచ్చాయి. అప్పుడు ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీరు పలకరించారా? ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? కనీసం ఒక్కరికైనా చేయూతిచ్చారా? కనీసం మీ ఇంటి చుట్టుపక్కల చాలామంది అమ్మాయిల్ని చంపేసి, చాలామంది మీద రేప్ అటెంప్ట్ చేసి చాలామంది చచ్చిపోతే కనీసం ఒక్క అమ్మాయినైనా పలకరించారా? కానీ ఈరోజు మాత్రం తగుదనమ్మా అని బయటకు వస్తున్నారు. ఎందుకు? అధికారం పోయిన తర్వాత మీరు బయటకు రావాలనా? ఆ రోజు మీరు బయటకు వస్తే మనుషులే కాదు, పొరపాటు ఎక్కడైనా బయటకు వస్తే మనుషులతో పాటు చెట్లు చేమలు కూడా ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చారు. చెట్లు కొట్టేయడం, స్కూల్కి సెలవులు ఇచ్చేయడం, రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వేయడం, పరదాలు కట్టేయడం, పోలీసులు పరిగెత్తించడం, మమ్మల్ని అవసరస్టులు చేయడం ఒకటా? బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కన్నా చాలా చాలా దారుణంగా చేసిన మీరు ఈరోజు నీతి గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడే అర్హత మీకు అసలు ఉందా? మీరు 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి ఈరోజు మళ్ళీ తగుందమ్మా అని మీరే వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మీకంటే ఎలాగో బుర్రపోయింది నాకు తెలుసు, అర్థమైంది. ఎందుకంటే 94% ఎప్పుడైతే మేం గెలిచామో జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా మతి చెడిపోయింది. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది విజ్ఞత కలిగినటువంటి లీడర్లు ఉండుండొచ్చు, వాళ్ళైనా చెప్పాలి కదా.